మళ్ళీ వచ్చేసాను. నేను మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాను. వాళ్ళ ప్లేస్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కంపల్సరీ నీకు నచ్చుతుంది. సో అని చెప్పేసరికి నేను కూడా ఎగ్జైట్మెంట్తో వాళ్ళతో అయితే స్టార్ట్ అయిపోయాను. ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. నేను దీనిపైన ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అంటే నేను ఏ ప్లేస్కి వెళ్తున్నాను నాకే తెలీదు, మా ఫ్రెండ్స్ సర్ప్రైజ్లా తీసుకెళ్తున్నారు. సో ఆ వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తానని చెప్పాను. సో అదే వీడియోనండి ఇది కూడా. మేము లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇది మనకు హుస్సేన్ సాగర్ హైదరాబాద్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్కి అయితే రాగానే నాకైతే నా ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ చెట్లు, పూల మొక్కలు, ఫ్రెష్ నేచర్ ఎయిర్. సో చూడడానికి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ ప్లేస్ మా అమ్మకైతే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే మా అమ్మకి చెట్లతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. సో మా అమ్మకి పూల మొక్కలన్నా ఇట్లా ఫ్యామిలీస్ మోస్ట్లీ వీకెండ్స్లో వస్తూ ఉంటారంట నైట్ టైము. ఇది మనకు ఈ పార్క్ అనేది మార్నింగ్ 9 to నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుందంట. బట్ ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారంట అండి. దగ్గరున్న వాళ్ళైతే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నాలాగా తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం స్పెషల్లీ చెప్తూ ఉన్నాను. ఇక్కడ వాకింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మంత్లీ 100 పే చేస్తూ ఉండాలంట. సో వాళ్ళు మార్నింగ్ 5 to నైట్ 9 వరకు వాళ్ళు వాకింగ్కి అయితే ఇక్కడ వస్తూ ఉండొచ్చు అంట. ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయండి. బర్త్డే పార్టీస్, ఏమైనా ఫ్యామిలీ పార్టీస్ ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట. బట్ 100కి పైన మెంబర్స్ ఉండకూడదంట, 100 లోపే ఉండేలా అరేంజ్ చేసుకొని ఇక్కడ మనమైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట. బట్ ఇక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ లైటింగ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ చాలామందికి పీస్ఫుల్గా అనిపించే ప్లేస్ అయితే ఇదైతే నేను చెప్పగలను. ఎందుకంటే నేనైతే ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇదేముందిలే అని అనిపించొచ్చేమో, బట్ అలా అయితే కాదు. చూడని వాళ్ళకైతే ఇది చాలా కొత్తగా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వర్షం పడే ముందైనా, వర్షం పడిన తర్వాత అయినా కానీ వ్యూ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. సో మేము వర్షం పడే ముందు వచ్చాము కాబట్టి మాకు చూడడానికి ఈ వ్యూ చాలా బాగా అనిపించింది. బట్ మాకు కెమెరా అలౌ చేయలేదండి, కెమెరా బయటే లాగేసుకున్నారు. ఓన్లీ మొబైల్స్ అంట, కెమెరాస్ లోపలికి తీసుకురావడానికి లేదంటే ఇంకా బాగా తీసేవాళ్ళమి. సో మొబైల్స్లోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ చాలామంది ఫొటోస్ కానీ, రీల్స్, వీడియోస్ చాలామంది తీసుకుంటున్నారు. మేము కూడా ఏదో ట్రై చేసాము, ఏదో పిచ్చిగంతలు వేసామన్నమాట. బట్ ఎందుకులే అని లైట్ తీసుకున్నాము. సో ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది. టైం కూడా 11 అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైము. ఇంకా మా హాస్టల్లో ఫుడ్ అయిపోయింది, బయటే తిందామని చెప్పి ఇంకా బయట ఉండే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ బట్ అక్కడ సెట్ అవ్వలేదు. ఇంకా లేట్ అయిందంటే మాకు ఆల్రెడీ మెట్రో కూడా క్లోజ్ అయిపోయింటుంది. ఇంకా చేసేది ఏమీ లేక ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అది వచ్చేలోపు ఇంక ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఆ నెక్లెస్ రోడ్లోనే అలా ఇలా నిజంగానే ఒక మంచి ప్లేస్కి అయితే నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.